సార్ ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలు అంటే పిల్లల పట్ల వాళ్ళకి అదొక దేవాలయంలా మారింది. ఎందుకంటే మధ్యాహ్న భోజనం కానివ్వండి, లేకపోతే పిల్లలకి యూనిఫార్మ్‌లు, బుక్సు సర్వస్వం కూడా స్కూల్లోనే అందుబాటులోకి వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల పట్ల పేరెంట్స్ నుంచి ఈ రోజున మెగా టీచర్ పేరెంట్స్ మీట్ ద్వారా వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది? ప్రధానోపాధ్యాయుడిగా మీ నేను కేబీసీ పడమట బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వివిఎన్ సత్యనారాయణ. మరి ఈ నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి లోకేష్ గారు మాకు విద్యాశాఖ మార్చులు, మా హోమ్ డిపార్ట్మెంటు, మరి వీరు ఇద్దరు యొక్క కొలాబరేషన్తో ఎడ్యుకేషన్ విద్యా విధానంలో వచ్చిన మార్పులు మెగా పేటీఎం అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఇది పేరెంట్సు, విద్యార్థులు, మరి ఉపాధ్యాయులు, ఇంటలెక్చువల్స్ కొలాబరేషన్తో, కోఆర్డినేషన్తో, వారి యొక్క మ్యూచువల్ షేరింగ్తో ఒక రకమైనటువంటి తల్లిదండ్రుల్లో మంచి భావజాలం బయటపడుతుంది. అదే కాకుండా వారి పిల్లల పట్ల శ్రద్ధాశక్తులు చూపించడం, ఆ ఒక్కరోజు కోసం ముందే వారు సెలవులు పెట్టుకుని ఖచ్చితంగా అటెండ్ అయ్యి మన పిల్లలకి మంచి విద్య అందించే దిశగా ఉండాలనేటువంటిది. అలాగే హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ బుక్కు, తదితరమైన విషయాలను పరిశోధించి వారికి ఇంకా ఏం కావాలో తెలియజేయటం అనేటువంటిది ఇది గొప్ప మార్పు అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో వచ్చిన మార్పులు యుధోతకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆ రోజుకు ఒక రకమైనటువంటి మెనూ ఇవ్వటమే కాకుండా ప్రాంతీయంగా వచ్చేటువంటి తీసుకొని మెనూ ఆధారంగా డిజైన్ చేసి పిల్లలకి ఫోర్టిఫైడ్ విత్ ఫైన్ రైస్ అంటే సన్నబియ్యంతో కూడుకున్నటువంటి ప్రోటీన్ ఫుడ్ని అందించడంతో పాటు చిక్కీ ఎగ్గు ఒక్క శనివారం తప్ప టోటల్గా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 100 డేస్కి సర్క్యులర్ ఇచ్చి పిల్లలకి స్నాక్స్ ఇచ్చే విధంగా ఒకటి, అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరంలో వారికి బ్రేక్ఫాస్ట్ను కూడా ప్లాన్ చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఆ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తూ ఎస్సీఆర్టీ కొలాబరేషన్తో 6-7 తరగతులకు నూతన ప్రిస్క్రైబ్డ్ బుక్స్తో పాటు ఎన్సీఆర్టీ మరియు తదితర సెంట్రల్ కొలాబరేషన్తో కొంత సిలబస్ని అడాప్ట్ చేసుకుని మా పిల్లలకు చక్కని ఆటపాటలతో బ్యాక్యులారిటీస్ని వారు అడాప్ట్ చేసుకుని మంచి విద్యను అందించే దశగా మరి లోకేష్ గారు అడుగులు వేస్తూ, అదేవిధంగా మనకి లీప్ స్కూల్ని ఒక మోడల్ స్కూల్ ఇచ్చారు. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఒక మోడల్ స్కూల్ 15 కోట్లతో నిర్మాణం చేసి ధీటుగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మనం కూడా అందించాలి. మన యొక్క లోవర్ పీపుల్కి, ఈ యొక్క బీపీఎల్ పీపుల్కి అనేటువంటి ఒక కోణంలో వారు మంచి ఆలోచన చేసి వీరికి కూడా ఉన్నత విద్యను అందించాలనేటువంటి భావనతోనూ, అదే కాకుండా లైబ్రరీసు, అదే కాకుండా మరి ఈ యొక్క స్పోర్ట్స్ గైడ్స్ వీటితో పాటు ఎన్సీసీ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తున్నట్టు వైనం ఇది గొప్ప విషయంగా నేను కొనియాడుతున్నాను. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి చోట కూడా ఈ మధ్యాహ్నం ఏదైతే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఉందో దాంతో పిల్లలు చాలా తృప్తిగా భోంచేస్తున్నారు. వాళ్ళకి ఏ రోజు మెను ఆ రోజు వేడివేడిగా వంటలు చేయడం కానీ ఇవన్నీ ఒక మెయింటైనర్గా మీరేం గమనించారు ఆ పిల్లల దగ్గర నుంచి? పిల్లలు చాలా సంతోషంగా చక్కగా వేడి వేడి అన్నాన్ని తింటున్నారండి. క్యారేజీ తెచ్చుకునే వాళ్ళు కూడా బాగా తగ్గిపోయారు. ఎప్పుడైతే సన్నబియ్యం అన్నం కూడా పెడుతున్నారో పిల్లలు హ్యాపీగా తింటున్నారు. మేము కూడా కరెక్ట్గా ఏ రోజు మెను ఆ రోజు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. పిల్లలు చాలా హ్యాపీగా తింటున్నారండి. దీనివల్ల పేరెంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. వాళ్ళకు కూడా బర్డెన్ తగ్గింది. పిల్లల్ని హ్యాపీగా బడికి పంపిస్తున్నారు. సో అంటే వాళ్ళకి గతంలో సార్ మళ్ళీ పిల్లలకు భోజనం వండాలి అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపే వాళ్ళు పేరెంట్స్. సో వాళ్ళందరికీ కూడా ఒక వెసులుబాటు అనేది కలిగింది అనుకోవచ్చు అంటారా వాళ్ళకి? చాలా వెసులుబాటు అండి. రోజు వీళ్ళకి పొద్దున్నే లేగాలి, క్యారేజీ కట్టాలి, పంపించాలి అనే ఆ టెన్షన్ నుంచి ఫ్రీగా మన పిల్లలు చక్కగా మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, వేడివేడి అన్నం తింటున్నారు, రుచికరమైన ఆహారం తింటున్నారు అనే ధైర్యంతో వాళ్ళు పంపించగలుగుతున్నారు. దానికి తోడు ఆర్థికంగా కూడా వాళ్ళ పేరెంట్స్కి భరోసా ఉండాలని చెప్పి ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం. సో ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరగడంతో పాటు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి అనే ఒక ఇది వాళ్ళలో కలిగిందనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఆర్థిక సహాయం అనేది పేరెంట్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ మధ్యాహ్న భోజనం కూడా వారానికి 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వటం అనేది, చిక్కీ, రాగి జావ, మంచి బలవర్ధకమైన ఆహారం పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిగా ఉంది. ఇది చాలా ఉపయుక్తంగా ఉందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. దీనివల్ల ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు
స్ట్రెంగ్త్ పెరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. చివరిగా సార్, చివరిగా ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతూ ఈ రోజున మెగా పేరెంట్స్ మీట్ అని కానివ్వండి, లేకపోతే దీని మీద ఎస్పెషల్లీ ఈ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి పేరెంట్స్నే ఒక కమిటీగా వేసి ఏం జరుగుతుంది, ఎలా పెడుతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళలో ఒక కమిటీ మెంబర్లుగా ఉంచడం కానివ్వండి. సో ఇదంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది అంటే దీనిలో వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయాలి, పాఠశాలల పట్ల వాళ్ళకు ఒక నమ్మకం రావాలి అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. వారు కూడా వచ్చి పరిశీలించడం వలన ఎస్ మా పిల్లలకు మంచి ఆహారం అందుతుంది, రుచికరమైన ఆహారం, వేడివేడి ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో లభిస్తుందనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా వస్తుందండి. పాఠశాల పట్ల వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు కూడా ఒక గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం, అంటే కడుపు నిండా భోజనం చేయడం అంటే సామాన్య విషయం కాదు మేడం. ఆ పిల్లలందరూ కూడా చక్కగా తింటున్నారా లేదా అని మీకు స్పెషల్గా డ్యూటీలు వేసి మరి ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ ఏర్పాట్లు కానీ ఏం చెప్తారు, ఎలా ఉంది? మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం పెట్టడం ద్వారా పిల్లలు వేడివేడిగా రుచికరంగా భోజనం ఉందని అందరు పిల్లలు సంతృప్తిగా తింటున్నారండి. వాళ్ళకి ఎలా హెల్త్ ఇష్యూస్ కూడా ఎలాంటివి లేవు, చాలా హెల్తీగా ఉన్నారు. యాక్టివ్గా అన్నం పెట్టించుకోవడానికి, భోజనం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ ఎగ్స్ కూడా ఫ్రై చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం రుచికరంగా అనిపించి, ప్రోటీన్ కదా మేము చెప్పడం ద్వారా కానీ పిల్లలు కూడా అది అట్రాక్షన్గా ఉండడం వల్ల ఆ ఫ్రైడ్ ఎగ్స్ కూడా తీసుకుంటున్నారు. ఇదివరకు కొంచెం కడుపు నొప్పి అని అట్లా లావు బియ్యం అని అలా ఉండేది, కొంతమంది తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ మిడ్ డే మీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పేరెంట్స్కి పెట్టారండి. ఆ రోజు పేరెంట్స్ కూడా చాలా తృప్తికరంగా ఇలాంటి భోజనం మేము తినలేదు అని చెప్పి వెళ్ళారు. ఆ రోజు కూడా అందరు పేరెంట్స్ అలా హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫై అయ్యారు. ఇట్లా ఉండడం వల్ల పిల్లలు కూడా హెల్తీగా చిక్కీ ఇస్తున్నారు. దానివల్ల కూడా రాగి మాల్ట్ ద్వారా పిల్లలు చాలా హెల్తీగా యాక్టివ్గా కూడా ఉన్నారు. మేడం, కేవలం టీచర్లు అంటే పాఠాలు చెప్పడమే కాదు, ఇది కూడా ఒక బాధ్యతలాగా మీకు ఒక డ్యూటీ వేసి వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేస్తున్నారా లేదా అని చూడటం, అంటే ఒక తల్లిగా బిడ్డ కడుపు నిండా భోజనం చేస్తే సంతోషపడదు. ఇంతమంది బిడ్డలు భోజనం చేస్తున్నప్పుడు మీరు దాని మీద మోటర్ చేస్తున్నారంటే దానికి తోడు పేరెంట్స్ కూడా వాళ్ళకి పొద్దున్నే లేవాలి, వాళ్ళకి బాక్సులు పెట్టాలనే హడావుడి కూడా లేకుండా ఏం చెప్తారు మేడం? ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. గవర్నమెంట్కే కానివ్వండి, మా హెచ్ఎం సార్కే కానివ్వండి, పిల్లల మధ్యలో మేము కూడా నుంచి వాళ్ళకి ఇలా మా చేతులతో వడ్డించడం వల్ల మాకు చాలా తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి ఎంత కావాలో అంత క్వాంటిటీ మేము వేస్తున్నాము. అలాగే రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా అసలు ఏ విధమైన అటువంటి లోపాలు లేకుండా చక్కగా హెల్తీగా ఉంటున్నారు పిల్లలు. పోషకాహార లోపాన్ని అధిగమించేలాగా. అలాగే మన ఇది మిడ్ డే మీల్స్ మొత్తం కూడాను ప్రతిరోజు వాళ్ళకి ఏ న్యూట్రిషన్ అందాలో ఆ న్యూట్రిషన్ అందిస్తూ ప్రతిరోజు కూడా పిల్లలు హెల్తీగా, పేరెంట్స్ నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. పేరెంట్స్ కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. మొన్న అందరితో పాటు సహపంక్తి భోజనాలు చేశారు వాళ్ళు కూడా. పేరెంట్స్ మీటింగ్, మెగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ వల్ల పేరెంట్స్ కూడా దీనిలో పాల్గొని మేము కూడా మొబిలైజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా 100% సాటిస్ఫై అయ్యారు. అంటే ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకంతో పాటు పేరెంట్స్ కూడా ఆర్థికంగా నిలబడాలని చెప్పి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పేరుతో గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలందరికీ కూడా ఒక ఆర్థిక భరోసా కల్పించడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్లో కానీ, అంటే మీరు ఈ మీట్లో వాళ్ళ నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా మేడం? వస్తుంది సార్. అంటే మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం తినేవాళ్ళ సంఖ్య పెరిగింది. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే సందర్భంలో పోషకాహారం పిల్లలకి అన్ని రకాల బ్యాలెన్స్ డైట్ కూడా వస్తుంది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే పిల్లల తల్లులు కూడా అందరూ వర్కింగ్ పీపుల్ సార్. గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే పిల్లలతో పేరెంట్స్ అంతా కూడా వర్కింగే. కాబట్టి వాళ్ళు పనులకు వెళ్తూ పొద్దున కూడా వాళ్ళు పిల్లల భోజనం కోసం చూడకుండా ఒక వెసులుబాటును కల్పించేది ప్రభుత్వమే. ఆ పథకాన్ని ఇవ్వడం చాలా సంతోషం. Please subscribe to Leo News for more videos.